హైదరాబాద్ను నిర్మించిన రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు హయత్ బక్షి బేగంను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి పెళ్లి చేసిర్రు. ఆళ్లకు పుట్టిన ఆయన్నే ఆరో కుతుబ్ షాహీ రాజు అబ్దుల్లా కులీ కుతుబ్ షా. గీ రాజుకు సంగీతం అంటే చాలా ఇష్టం ఉల్లా. శ్రీకృష్ణుని మీద పదాలు గట్టిన క్షేత్రయ్య ఎరికే కదా, గాయనను బగ్గ సత్కరించిండంట. 1651లా గీరాజు పాలననే మహమ్మద్ హుసేన్ బుర్హాన్ అనేటాయన తయారు చేసిన బుర్హాన్ ఈ ఖాతి అనే పర్షియన్ నిఘంటువును ఈనాటికి కూడా ప్రామాణికమైన నిఘంటువుగా పేరు పొందిందట. 12 ఏండ్లకే రాజైన తల్లి హయత్ బక్షి బేగమే అన్ని పనులు చూసుకునేదంట. 1656లా మొఘల్ యువరాజు ఔరంగజేబు గోల్కొండ కోట మీద దాడి చేసినప్పుడు ఆయనతోని మాట్లాడి గోల్కొండ నాశనం కాకుండా చూసుకుంది. మరి గీరాజు కాలంలోనే హతీబౌలి, కుతుబే ఆలం మసీదు, మూసా బురుజు, గోల్కొండ టూమ్స్కు సంబంధించిన గొప్ప మసీదు, హయత్ బక్షి బేగం సమాధి మందిరం, హీరా మసీదుల నిర్మాణం చేసిండ్రంట. మరి గా కథ కూడా తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలో తెలుసుకుందాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జె కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్గా చెప్పుకుంటున్నామో, రిటైర్డ్ క్యూరేటర్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇన్ఫ్యాక్ట్ ఫౌండర్ డైరెక్టర్ని, అండ్ అడిషనల్ కమిషనర్ హెరిటేజ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు మనం నుంచున్నది 6th కుతుబ్ షాహీ కింగ్ టూమ్, గార్డెన్ టూమ్ ముందు. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ టూంబ్. జస్ట్ ఆయన పేరెంట్స్ టూమ్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం సింప్లిసిటీ, గ్రాండియర్, ఎలిగెన్స్ కూడా ఉంది ఈ టూంబ్కి. 6th కుతుబ్ షా రూలరు హయత్ బక్షి బేగం కుమారుడు. మనం చెప్పడం జరిగింది కదా, హయత్ బక్షి బేగం మొహమ్మద్ కుతుబ్ షా, ఫౌండర్ ఆఫ్ కులీ కుతుబ్ షా, ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, ప్లానర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, ఆయన కూతురు. తర్వాత ఏమో 5th కుతుబ్ షా వైఫ్, 6th కుతుబ్ షాకి తల్లి. చాలా పవర్ఫుల్ లేడీ, వెరీ కైండ్ హార్టెడ్ ఆవిడ. అబ్దుల్లా కుతుబ్ షా ఆయన కొంచెం ఈజీ గోయింగ్ అండ్ వెరీ రెస్ట్ఫుల్గా ఉండేవారు. ఆయన టైంలోనే ఔరంగజేబ్ కొద్దిగా గోల్కొండ ఫోర్ట్ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. అబ్దుల్లా కుతుబ్ షా ఈ ప్రెషర్కి కొంచెం హీ హ్యాడ్ టు గివ్ ఇన్ అన్నమాట. ఈ ప్రెషర్కి ఆయన బిసీజ్ అయింది. మనం చూసాం హయత్ బక్షి బేగం టూంబ్ మీద చిన్న మాస్క్. ఆ బిసీజింగ్ టైంలో ఆ మాస్క్లో ఆయన ప్రేయర్ చేసుకునేవారు ఔరంగజేబు. సో ఈ హిస్టరీని కనెక్ట్ చేస్తుంటే ఇస్లామిక్ లాలో ఒక కాన్సెప్ట్ ఉంది, తావీద్ అండ్ మిజాన్. తావీద్ అంటే యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్, మిజాన్ అంటే ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఆ ఆర్డర్ అండ్ బ్యాలెన్స్, యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ మనకి కుతుబ్ షాహీ టూమ్స్లో కనిపిస్తుంది. గార్డెన్ యాజ్ అ ప్యారడైజ్ కాన్సెప్ట్ మనకి చాలా పాత యుగాల నుంచి వస్తుంది. మ్యాన్కైండ్కి ఐడియల్ ఐడియా ఆఫ్ అ గార్డెన్ ఈజ్ అ ప్యారడైజ్. కానీ ఇక్కడ మనం గార్డెన్ టూమ్ చూసేసరికి మీరు చూడండి ఎంత పచ్చగా గార్డెన్ ఉందో. దాని మధ్యన ఒక హ్యూజ్ కొలోసల్ మౌంటైన్లా ఈ టూంబ్ లేచి నుంచున్నట్టు ఉంది మనకి. ఈ ప్యారడైజ్ గార్డెన్ టూంబ్ పీస్ఫుల్గా ఉంటుంది, టూంబ్ మధ్యలో ఉంది అంటే ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ కూడా పీస్ఫుల్గా, హార్మోనియస్గా ఉంటుంది. ఈ టూంబ్కి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రుల టూంబ్లానే ఉంది గార్డెన్ టూంబ్ డిజైన్లో, కానీ కొద్దిగా రెక్టాంగ్యులర్ వస్తుంది బేసు. అండ్ ఆ పైన పిల్లర్స్ చూస్తే దాని మీద ఇంకా ఎవిడెన్స్ ఆఫ్ పాత టైల్స్ కనిపిస్తున్నాయి. ఈ పాత టైల్స్ మీద ఖురాన్ నుంచి ఆయత్ ఉన్నట్టు ఇప్పటికి కూడా ఎవిడెన్స్ ఉంది ఆ పిల్లర్స్ మీద. ఈ టూంబ్ ఇంకో ఫీచర్ ఏమిటంటే అన్ని డోమ్స్ ప్లేన్గా ఉంటే ఈ డోమ్ మటుకు రిడ్జ్డ్ డోమ్ వచ్చింది. రిడ్జ్డ్ డోమ్ వచ్చి కింద జాలీ వర్క్ కూడా ఇచ్చాడు పారాపెట్ వాల్కి. దిస్ ఇస్ ది
peculiarities and the features of this particular garden tomb. చరిత్ర పేజీలను ఒక్కసారి తిప్పితే మన హైదరాబాద్ను నవాబుల నగరంగా, కళలకు నిలయంగా మార్చిన గొప్పతనం కుతుబ్ షాహీ వంశానికే దక్కుతుందిలా. కుతుబ్ షాహీ నిర్మాణాలల్లా ఫార్సీ, పఠాన్, హిందూ సంప్రదాయాలన్నీ కలిపి కనిపిస్తాయి. గుమ్మటాలు, కమానులు, మినార్లలోని పక్షులు, పూల అలంకారాల సొంటి మన భారతీయ లక్షణాలను కూడా వాళ్ళ నిర్మాణాలల్లా చూపించిర్రు. వారసత్వ సంపదగా మన కుతుబ్ షాహీ రాజులల్లా 6వ రాజు సమాధి వరకు తెలుసుకున్నాం కదా. ఇక 7వ రాజుగా మీర్జా మహమ్మద్ అయిదాం అనుకున్నాడట. కానీ గప్పటికే మొఘల్ రాజులు గోల్కొండ మీద దాడులు చేసి గీరాజును ఔరంగాబాద్కు తోలుకుపోయిరట. మరి ఇయ్యాల మన తెలంగాణ వైభవంలా 7వ కులీ కుతుబ్ షా రాజు సమాధి గురించి తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలో తెలుసుకుందాం పాండ్రి. మనం 6th కింగ్ దాకా వరకు మనం చెప్పుకున్నాం. గార్డెన్ టూమ్స్, వాళ్ళ చారిత్రక, తర్వాత కట్టడాలు, తర్వాత వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా అయితే వాళ్ళు ప్రమోట్ చేశారో ఒక సెక్యులర్ విజన్ తోటి. ఇప్పుడు మనం 7th కింగ్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఆయన గార్డెన్ టూమ్ లేదు. ఎందుకంటే ఆయన మొఘల్స్ ఆయన్ని క్యాప్చర్ చేసి ఔరంగాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఎగ్జైల్లోనే పోయారు. ఖుల్దాబాద్లో, ఔరంగాబాద్లో ఆయన గ్రేవ్ ఉంది. సో మనకి 7th కింగ్ వచ్చేసరికి ఈ 7 టూమ్స్లో ఒక వ్యాక్యూమ్ వస్తుంది. ఖుల్దాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది ఔరంగాబాద్ ఆయన గ్రేవ్ చూడాలంటే. కానీ ఆయన తానాషా, గుడ్ ఓల్డ్ తానాషా అని పేరు ఆయనకి. చాలా ఫేమస్ కింగ్, కైండ్ హార్టెడ్, బినెవలెంట్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. కానీ ఆయన ఓడిపోయింది మొఘల్స్ తోటి. అది కూడా ట్రెచరీ వల్ల. 1687లో మొఘల్స్ వచ్చి గోల్కొండ ఫోర్ట్ తీసేసుకోవడం జరిగింది, క్యాప్చర్ చేయడం జరిగింది. ఆయనేమో హీ జస్ట్ హ్యాడ్ టు గివ్ అప్. ఎందుకంటే ఆయన్ని కూడా ఇంప్రిజన్ చేశారు. మనం ఏ హిస్టారికల్ బ్యాటిల్ చూసినా ఇండియన్ హిస్టరీ మన సబ్ కాంటినెంట్లో ప్రతి హిస్టారికల్ బ్యాటిల్ ట్రెచరీ వల్ల, బిట్రేయల్ వల్ల, ఇన్సైడర్స్ బిట్రేయల్ వల్లే ఓడిపోయాం. ఇప్పుడు ప్రస్తుతం మనం కూర్చున్నది అన్ఫినిష్డ్ టూమ్ ఆఫ్ మిర్జా మొహమ్మద్. మిర్జా మొహమ్మద్ ఎవరంటే ఆయన కుతుబ్ షా మేనల్లుడు, ఫస్ట్ సన్ ఇన్ లా. ఆయనకి తానాషాకి యుద్ధం జరిగింది సక్సెషన్లో. జరిగితే తానాషా ఆయన్ని ఇంప్రిజన్ చేసి జైల్లో వేశారు. అదే ఏడాది ఆయన పోయారు. కానీ ఆయన టూంబ్ ఇక్కడ మిర్జా మొహమ్మద్ది అన్ఫినిష్డ్ కండిషన్లో ఉండిపోయింది. ఈ కొద్దిగా మనం రిఫ్లెక్ట్ చేస్తే అంటే మిర్జా మొహమ్మద్ అనుకున్నారు ఆయనే 7th కింగ్ అవుతారని. కానీ తానాషా ఆయన్ని డిఫీట్ చేయడంతో హిస్టరీ చేంజ్, ద పాత్ ఆఫ్ హిస్టరీ, ద పాత్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ మారిపోయింది. ఈ టూంబ్, అన్ఫినిష్డ్ టూంబ్ కనుక చూస్తే వాళ్ళ ఐడియల్స్ ఎలా ఉండేవో, వాళ్ళు ఎలా మొదలెట్టారో వాళ్ళ టూమ్స్ వాళ్ళ లైఫ్ టైంలో, ఆ హిస్టరీ కూడా తెలుస్తుంది. కానీ జైలు అయిపోయి జైల్లో ఆయన పోవడం వల్ల ఆ చాప్టర్ అక్కడికక్కడ ఆగిపోయింది. మనకేమో 6 ఫినిష్డ్ గార్డెన్ టూమ్స్, ఒక అన్ఫినిష్డ్ టూంబ్. 7th కింగ్ ఇదేమో ఖుల్దాబాద్, ఔరంగాబాద్లో ఉన్నది. దీంతో మనం 7 కింగ్స్ని కవర్ చేసాము టూమ్స్, గార్డెన్ టూమ్స్. కానీ ఇంకా కవర్ చేసేది ఉంది. ప్రేమామతి, తారామతి, వీళ్ళిద్దరూ కోర్టిజన్స్, మ్యూజిషియన్స్. నేను కుతుబ్ షా డైనస్టీ మొత్తం ప్రమోట్ చేసింది ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ మ్యూజిక్. కానీ మొత్తం ఈ కుతుబ్ షాహీ రాయల్ టూమ్స్లో చూస్తే ఈ ఇద్దరు కోర్టిజన్స్, హిందూ కోర్టిజన్స్ గ్రేవ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, టూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ టూమ్స్ కాకుండా కుతుబ్ షాహీస్ హకీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టూంబ్ కూడా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళ రాయల్ నెక్రోపాలిస్లో పెట్టడం జరిగింది. ఈ గార్డెన్ టూమ్స్లో మనం చూడవలసింది ల్యాండ్స్కేప్స్, గార్డెన్స్, వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ ఆ రోజుల్లో ఎలా చేసేవారో. స్టెప్ వెల్స్ ఉన్నాయి, ఆ స్టెప్ వెల్స్ నుంచి వాటర్ ఛానల్ చేసి ప్రతి గార్డెన్ని ఎలా మెయింటైన్ చేశారు.
ఇప్పుడు మనం చాలా కష్టపడుతున్నాం మెయింటైన్ చేయడానికి బికాజ్ ఆఫ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల. తర్వాత ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ని మనం సరిగా మెయింటైన్ చేసుకోలేకపోయాం, కన్జర్వ్ చేసుకోలేకపోయాం. ఇదే గార్డెన్స్ నుంచి దుర్గం చెరువు నుంచి వాటర్ ఎక్వాడక్ట్ వెళ్ళి కిల్లాకి వాటర్ సప్లై చేసేది, గోల్కొండ కిల్లాకి. అక్కడ కూడా టెరకోటా పైప్స్ 400 సంవత్సరాలు అయిపోయినా ఇంకా సర్వైవ్ అవుతున్నాయి. ఈ బిల్ట్ హెరిటేజ్ని చూస్తే మనకేమొస్తుందంటే ఎవల్యూషన్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చరల్ స్టైల్, ఫస్ట్ కింగ్ నుంచి 6th కింగ్ దాకా మనం చూడగలిగాం. టైలింగ్ ఎలా చేశారు, ఖురాన్ నుంచి వర్సెస్ ఎలా దాని మీద స్కార్ఫ్ చేయడం జరిగింది, ఫౌంటైన్స్ ఎలా చేశారు, హెరిటేజ్ ఫౌంటైన్స్ స్టోన్లో ఎలా తయారు చేశారు, ఈ మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ కుతుబ్ షాహీ డైనస్టీ గురించి తెలుసుకోవాలంటే గోల్కొండ కిల్లా, 7 రాయల్ టూమ్స్ చూస్తే చాలా మటుకు తెలుస్తుంది. అండ్ ఇదే ఒక హిస్టరీ స్టూడెంట్స్కి, ఆర్కియాలజీ స్టూడెంట్స్కి, ఆర్ట్ అండ్ కల్చర్ స్టూడెంట్స్కి ఓపెన్ క్లాస్ రూమ్. ఈ ఓపెన్ క్లాస్ రూమ్కి వస్తే మొత్తం మనకి ఈ 170 సంవత్సరాలు వాళ్ళు ఈ గోల్కొండ రీజియన్ని రూల్ చేశారు సౌత్ ఇండియాలో. ఆ మొత్తం హిస్టరీ 170 ఏళ్ల హిస్టరీ ఇక్కడ తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మరి ఈ రాజుల సమాధి ఘట్టనీకి ముందు ఏమేం చేసేటోళ్ళో ఆ విషయాలు కూడా ఇప్పుడు ఎరక చేసుకుందాం పాడ్రి. వెనక చూస్తున్న దర్వాజా మీరు సౌత్ ఎంట్రన్స్ టు ద రాయల్ నెక్రోపాలిస్. ఈ వరల్డ్ వైడ్ ఇది రాయల్ నెక్రోపాలిస్ అంటారు. ఇలాంటి ఏరియా ఇంకోటి లేదు, ఎందుకంటే మొత్తం కుతుబ్ షాహీ డైనస్టీ ఇక్కడే బెరీ అయింది. ఈ డెడ్ బాడీ కుతుబ్ షాహీల మృతదేహం, రూలర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మృతదేహాలు ఈ వెనుక ఉన్న గేట్ నుంచి తీసుకురావడం జరిగేది. తీసుకొచ్చి హమామ్కి తీసుకెళ్ళేవారు. మనం హమామ్ కూడా చూడబోతున్నాం. ఈ మొత్తం ఇరానియన్ కాన్సెప్ట్, హమామ్ కూడా ఇరానియన్ కాన్సెప్టే. ఈ ఇరానియన్ కాన్సెప్ట్లో ఏంటంటే పోయాక ఆఖరి స్నానం చేయించేవారు. ఆ ఆఖరి స్నానానికి స్పెషల్గా హమామ్ కూడా కట్టారు. ఆ హమామ్లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ప్రొవిజన్ కూడా ఉంది. అది అయ్యాక, ఆఖరి స్నానం అయ్యాక ఇక్కడికి తీసుకొచ్చి మాస్క్ ఉంది ఫస్ట్ ఫ్లోర్, మీరు చూడండి. అండర్ గ్రౌండ్ మీకు సౌత్ గేట్ కనిపిస్తుంది, పైన మీకు మాస్క్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ వర్క్ ఉంది ఆ మాస్క్లో. ఓల్డ్ హెరిటేజ్ సిస్టమ్ ఉంది, రాయితో చేసింది. అక్కడ వజూ అయ్యాక మాస్క్ చదువుకునేవారు, మాస్క్లో ప్రేయర్ చదువుకునేవారు. లాస్ట్ ప్రేయర్ రూలర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పైన ఉన్న మాస్క్లో జరిగేది. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ ప్యారడైజ్ గార్డెన్, టూమ్ గార్డెన్స్. ఎందుకంటే లైఫ్ టైంలో ఉన్న ఎక్స్పీరియన్స్ కంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ అ బెటర్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళ ఒక ఆలోచన. ఆ ఆలోచనతో ఈ టూమ్ గార్డెన్స్ కట్టడం జరిగింది. ఈ ప్యారడైజ్ గార్డెన్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ గోస్ బ్యాక్ టు పర్షియన్ టైమ్స్ అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ టు మెసోపొటామియం టైమ్స్. కానీ గార్డెన్ టూంబ్ అనే కాన్సెప్ట్ మనకి ముఘల్ కాలం నుంచి వస్తుంది. హుమాయూన్ టూంబ్స్ ఇన్ ఢిల్లీ, తాజ్మహల్ ఇన్ ఆగ్రా, వీటికి బ్యూటిఫుల్ గార్డెన్ టూంబ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంత పెద్ద ఏరియాలో 100 ఎకరాల్లో ప్రతి టూమ్కి ఒక గార్డెన్ జామెట్రికల్ ఫ్యాషన్లో ఉన్నది. వీళ్ళ బేసిక్ ప్రిన్సిపల్, వీళ్ళ ఆర్కిటెక్చరల్ ప్రతి కట్టడం చూస్తే మనకి ఒకటి వస్తుంది. దీంట్లో బ్యూటిఫుల్ ఇస్లామిక్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు, తావీద్ అండ్ మిజాన్. తావీద్ అంటే ఏమిటి, మిజాన్ అంటే ఏమిటి? తావీజ్ అంటే కనెక్టింగ్ అండ్ మిజాన్ అంటే ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఈ రెండు ప్రతి టూంబ్లో, మెసోలియంలో, మాస్క్లో ఉంది. ఈ మాస్క్ కూడా పక్కన ఎందుకు కట్టించుకున్నారు? కుతుబ్ షాహీ రాజులు వాళ్ళ కాలంలోనే కట్టించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాస్క్లో ఎవరైనా నమాజ్ చదువుతుంటే, ప్రేయర్ చేస్తుంటే అంటే ఆ ప్రేయర్ వాళ్ళ చెవులకి వినపడాలని.
ప్రతి మాస్క్లో, ప్రతి మెసోలియంలో, ప్రతి టూంబ్లో ఏం చూడగలుగుతున్నాం? టైల్ వర్క్, రౌండల్స్, ఫ్రీజెస్, క్రినలేషన్స్ ఇన్ స్టక్కో వర్క్. ఈ స్టక్కో వర్క్ అనేది చాలా మట్టుకు కుతుబ్షాహీ టైంలో డెవలప్ అయింది. బహమనీ టైంలో కొద్దిగా వాళ్ళు స్టోన్ వాడేవారు. ఈ టూమ్స్లో కూడా బహమనీ స్టైల్ మనకి ఫస్ట్ అండ్ సెకండ్ రూలర్ టైంలో టూమ్స్లో కొద్దిగా కనిపిస్తుంది. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనేది ఇక్కడిని రాయల్ గోల్కొండ ఫోర్ట్ నుంచి డెడ్ బాడీ ఈ గేట్ నుంచి తీసుకురావడం, ఆఖరి స్నానం చేయించడం, ఆఖరి ప్రేయర్ చేయించడం, దాని తర్వాత సమాధి చేయడం. సౌత్ గేట్ టు ద రాయల్ నెక్రోపోలిస్ చూసాము. అక్కడి నుంచి రాజులు, వాళ్ళ ఫ్యామిలీసు, నోబెల్మెన్ వాళ్ళ మృతదేహాలు ఎలా తీసుకొచ్చి ఆ గేట్ నుంచి ఇక్కడ ఆఖరి స్నానం చేయించేవారు హమాంలో. ఈ హమాము టర్కిష్ బాత్, టర్కిష్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ అంటారు. నేను ఇరాన్ వెళ్ళినప్పుడు ఈ ఎగ్జాక్ట్ హమామ్, ఎగ్జాక్ట్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్లో చూశాను. వాళ్ళది మోడర్న్ యూజ్ మార్కెట్ కింద మార్చారు, కానీ మనం దీన్ని ప్రిజర్వ్ చేసి కుతుబ్షాహీ టూమ్స్ ఏరియాలో ఆపోజిట్ టు ఫోర్త్ కుతుబ్ షా టూంబ్ ఉన్నది. ఇది ఇక్కడ రాజులకి ఒక ప్లాట్ఫామ్ ఉంది. అది సర్క్యులర్ ప్లాట్ఫాము విత్ 12 స్పోక్స్ తోటి. ఈ 12 స్పోక్స్ 12 షియా ఇమామ్స్ అని చెప్తారు. ఈ 12 స్పోక్స్ టైంని కూడా చెప్తుంది, అంటే ప్యాసేజ్ ఆఫ్ టైం. దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టి ఆఖరి స్నానం, రాయల్ స్నానం చేయించి తర్వాత ఆ మాస్క్ మనం చూసాం సౌత్ గేట్ పైన, ఆ మాస్క్లోకి తీసుకెళ్ళి ఆఖరి ప్రేయర్ చేయించి దాని తర్వాత సమాధి అయ్యేవారు. ఈ హమాం లోపలకి మనం వెళ్తే అక్కడ ఒక స్టోన్ సిస్టమ్ కనిపిస్తుంది కింద. ఈ హమాంని ఈ రాయల్ డెడ్ బాడీస్ని తీసుకొచ్చే ముందు ప్యూరిఫై చేయడానికి ఇన్సెన్స్ వాడేవారు. ఈ ఇన్సెన్స్ పొగ పోవడానికి పైన ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆర్చ్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, సీలింగ్లో కూడా ఓపెనింగ్ ఉంది. ఈ నీళ్లు చల్లనీళ్ళు, వేడి నీళ్ళు కలపడానికి సిస్టమ్స్, తర్వాత ఈ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ సిస్టమ్ కూడా లోపల మీరు చూడగలుగుతారు. ఈ హమాం ఆర్చ్డ్ కారిడోర్లో నేను నుంచున్నాను. ఈ హమామ్స్ మనం యూజువలీ అంటాము ఇది కామన్ పీపుల్కి కదా, ఇది రాయల్ బాడీస్కి ఎలా వాడారని. కానీ ఉర్జూ ఫెస్టివల్ తర్వాత వీళ్ళ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ ఆల్ ది 7 కుతుబ్ షాహీస్ ఇది ఇప్పుడు ఉర్జ్ అయినప్పుడు కామన్ పీపుల్ కూడా వాడుకున్నట్టు మనకి తెలుస్తుంది. వాళ్ళు నమాజులు చదువుకుని తర్వాత ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. దీన్ని ఫస్ట్ కుతుబ్ షా రూలరు బిట్వీన్ 1518 అండ్ 1543 కట్టినట్టు మనకి తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చిన్న విరామం. శరీరాలను దక్షిణ దర్వాజాకెళ్ళి బయటకు తీసుకొచ్చి స్నానం చేపించి తర్వాత సమాధి చేసేటోళ్ళట. పురాతన కాలంలోనే ఇస్లామిక్ టర్కిష్ సంస్కృతులల్లా గరం నీళ్ళతోని స్నానం చేపియనీకి సపరేట్గా కట్టిన స్నానశాలలను హమామ్ అని పిలిచేటోళ్ళట. జీవి ఇడిచినాకనే జీవితం మంచిగుంటుందని, మంచిగుండాలనే నమ్మకంతో కుతుబ్ షాహీ రాజులు సమాధులు గట్టిపించుకుంటే వాళ్ళ బలగం పక్కనే ఉన్న మసీదులల్లా నమాజులు చేసేటోళ్ళనే విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్నోడు పెద్దోడు అని కాకుండా కుతుబ్ షాహీ రాజులు ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాధి గట్టిపించిండ్రు. మరి గా కథ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండలో కూర్చుని ప్యారడైజ్ ఆన్ ఎర్త్ ఏమిటో నేను పర్సనల్గా కూడా తెలుసుకోవడం అయింది. ఈ మల్లెపూల తోటలో కూర్చుని ఈ ఫ్రాగ్రెన్స్, మల్లెపూల ఫ్రాగ్రెన్సు, ఈ గ్రీన్ ఎన్వైరన్మెంటు, వెనకాల కమాండర్స్ టూంబ్. కుతుబ్ షాహీలు రాయల్ నెక్రోపాలిస్ అంటాం, కానీ ఈ ఏరియాని వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. వాళ్ళకి లాయల్గా పనిచేసిన వాళ్ళ గ్రేవ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకు కూడా టూమ్స్ కట్టించడం జరిగింది. ఈ యాటిట్యూడ్ ఏం తెలుస్తుంది? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
వెనకాల మనం చూస్తున్నాం వాళ్ళ కమాండర్స్ టూంబ్ 17th సెంచురీలో కట్టడం జరిగింది. ఈ తోట, ఆ టూంబు, దాని మీద వర్క్మెన్షిప్ నేను ఇదివరకు ఎపిసోడ్స్లో మీకు చెప్పాను. వాళ్ళు ఏ పని చేసినా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్, లాస్ ఆఫ్ నేచర్ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేశారు. తావీద్ అండ్ మిజాన్, యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేశారో చూడండి. గార్డెన్స్, స్టెప్ గార్డెన్స్ లాగా లీడింగ్ టు ద కమాండర్స్ రూమ్. ఈ కమాండర్స్ రూమ్లో ప్రత్యేకత ఈ ఆర్చెస్ చూస్తున్నారు కదా. ఈ ఆర్చెస్ని మనం డ్రెస్సెస్కి లేస్ పెట్టినట్టు ఈ ఆర్చెస్ని కూడా బ్యూటిఫుల్ జామెట్రిక్ ఫ్లోరల్ డిజైన్స్ తోటి లేస్ చేయడం, స్టక్కో వర్క్లో చేయడం జరిగింది. పైన మనం కుతుబ్ షాహీ బడ్ కూడా చూస్తున్నాము. వాళ్ళ గ్రేవ్స్ మీద, వాళ్ళ టూంబ్స్ మీద ఈ రాయల్ కింగ్స్ ఏదైతే డెకరేటివ్ స్టక్కో వర్క్ వాడారో అదే వాళ్ళ కమాండర్ టూంబ్ మీద కూడా వాడారు. దిస్ షోస్ ద లార్జ్ హార్టెడ్నెస్ అన్నమాట. వాళ్ళ విశాలమైన హృదయం కనిపిస్తోంది. సో ఈ హెరిటేజ్లో న్యాచురల్ హెరిటేజ్, బిల్ట్ హెరిటేజ్, హ్యూమన్ హెరిటేజ్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్, గ్రాటిట్యూడ్ అనేది, లాయల్టీ అనేది, ఈ కమాండర్ కూడా ఎంత లాయల్గా ఉండుంటారో ఇక్కడ టూంబ్, గార్డెన్ టూంబ్ కట్టించుకోవడానికి. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ హెరిటేజ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ వెరీ మచ్ టుడే. ఈ టూంబ్ మీరు పైన చూస్తే మినరెట్స్, ఆ టూంబ్ అప్టర్న్డ్ ఫ్లవర్ పెటల్స్లో, దాని తర్వాత దాని కింద రిడ్జ్, డైమండ్ రిడ్జ్ లాగా మధ్య మధ్యలో ఫ్లోరల్ మోటివ్స్ తోటి చూస్తే మనకి ఏమర్థం అవుతోందంటే వాళ్ళు ఏమీ డిఫరెన్షియేట్ చేయలేదు. వాళ్ళ జనాలకి, వాళ్ళ ప్రజలకి, వాళ్ళకి పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేశారు. ఆ ఫ్లోరల్ ఐటమ్స్, ఆ నాలుగు పక్కల ఆ మినరెట్స్ కింద సపోర్టింగ్ పిల్లర్స్ వర్క్మెన్షిప్ చూడండి. ఫ్లోరా, ఫానా, జామెట్రికల్ డిజైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ట్రూలీ ద యూనిటీ ఆఫ్ ఆల్ థింగ్స్. సుల్తాన్కు దగ్గరైన హకీంలు నిజాముద్దీన్ అహ్మద్ గిలానీ, అబ్దుల్ జబ్బార్ గిలానీలకు కూడా ఈడ 1651ల జంటగా సమాధులు కట్టిపిచ్చిర్రు కుతుబ్ షాహీ రాజులు. దవాతో దువా అనేది ఎంత మంచి ఆలోచన కదా. గంతేగాదుల్లా జనాల ఆరోగ్యం కోసం 1595ల దారు షిఫా దావఖానను కూడా కట్టిపిచ్చిర్రు. గదే మన అఫ్జల్గంజ్కు పోయే రూట్లో ఉంటుంది కదా. షిఫా అంటే అరబిక్ భాషలో ఆరోగ్యం నయం చేసుడు అని అర్థముల్లా. ఆస్థానంలో ఉండే ప్రధాన రాజ్య వైద్యుడిని హకీమ్ ఉల్ ముల్క్ అనే బిరుదుతో సత్కరించేటోళ్ళట. వీళ్లకు సమాజంలో దర్బారుల వజీర్లతోని సమానమైన హోదా, జాగిర్లు ఉండేవంట. అట్లా ఇరాన్ దేశంకి వెళ్ళి ఎందరో హకీంలు హైదరాబాద్కు వచ్చేటోళ్ళట. హకీమ్ టూంబ్స్, హకీమ్ అంటే ఫిజిషియన్. ఈ వెనకాల చూస్తున్నది హకీమ్ టూంబ్స్, రాయల్ ఫిజిషియన్స్ వీళ్ళు కుతుబ్ షాహీ రూలర్స్కి. కుతుబ్ షాహీ రూలర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ గురించి, వాళ్ళతో పనిచేసే వాళ్ళు ఎలా వాళ్ళని ట్రీట్ చేశారో విత్ కైండ్నెస్, విత్ హ్యుమానిటీ కనిపిస్తుంది. కమాండర్స్ టూంబ్ మనం చూసాం కదా, అలాగే వాళ్ళ రాయల్ ఫిజిషియన్స్ కూడా కుతుబ్ షాహీ టూంబ్స్, ఈ రాయల్ నెక్రోపాలిస్లో వాళ్ళ టూంబ్స్ ఉంచారు. గ్రేవ్స్, వాళ్ళని సమాధి చేయడం ఇక్కడ, వాళ్ళ గ్రేవ్స్ మీద బ్యూటిఫుల్ టూంబ్స్ విత్ డెకరేషన్, విత్ రిడ్జ్డ్ డోమ్స్ పైన అండ్ కాపర్ ఫినియల్స్తో చూస్తున్నారు. ఈ వైడ్ ఆర్చెస్లో లేస్ పెట్టినట్టు జామెట్రికల్ డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్ విత్ ఫ్రూట్ డిజైన్స్, అండ్ పక్కన జస్ట్ పిల్లర్స్ కింద మీరు చూస్తే ఆ ఫెంటాస్టిక్ పర్షియన్ ఒక మోటివ్ మనకు కనిపిస్తుంది. ఈ పర్షియన్ మోటివ్స్ చాలా చోట్ల గుడ్ లక్కి ఉండేవి. ఈ ప్యారడైజ్ గార్డెన్ డెవలప్ చేస్తూ కుతుబ్ షాహీ టూంబ్స్కి ఎలా అయితే మాస్క్స్ కట్టుకున్నారో, పక్కనే ఎలా అయితే చార్ చమన్స్ పెట్టుకున్నారో, ఇక్కడ కూడా
ఇన్ స్లైట్లీ మినియేచర్ ఫామ్ చార్చమ్ అని పెట్టుకున్నారు. గార్డెన్ టూమ్స్కి శుభ్రంగా పైన టూమ్స్ కట్టడం, వాటిని డెకరేట్ చేయడం. ఈ హకీమ్ టూమ్స్ని రిచ్ ప్యాటర్న్లో మీరు డోమ్స్ చూడగలరు. దాంతోపాటు కొద్దిగా కిందకి చూస్తే ఆ మినరెట్స్ చూడండి ఆన్ ద 4 కార్నర్స్లో 4 మినరెట్స్ విత్ మినీ ఆర్చెస్ గ్యాలరీస్, మినీ ఆర్చ్డ్ గ్యాలరీ. అది మినియేచర్ ఆర్ట్కి ఏమీ తక్కువగా లేదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గోల్కొండ రీజియన్స్లో ఒక మినియేచర్ ఆర్ట్ డెవలప్ అయింది. గోల్కొండ ఆర్ట్ అంటారు, గోల్కొండ మినియేచర్ ఆర్ట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది డెకరేషన్ అట్ ఇట్స్ హైయెస్ట్ ఫామ్ హకీమ్ టూమ్స్ మీద. యూ కెన్ సీ ద కుతుబ్ షాహీ బడ్ చూడగలుగుతున్నాం, ఆ బ్యూటిఫుల్ పర్షియన్ మోటివ్స్ చూడగలుగుతున్నాం. రౌండల్స్ ఒక రిబన్ తోటి, ఫ్రీజెస్ మొత్తం స్టక్కో ఆర్ట్లో చేయడం జరిగింది. లైమ్ మోటార్లు ఇవన్నీ చేస్తారు. ఈ కమాండర్ టూమ్, ఈ హకీమ్ టూమ్స్ చూస్తుంటే వాళ్ళ కుతుబ్ షాహీ రూలర్స్ వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీకు తెలుసు రాయల్ హకీమ్స్ మంది ఇచ్చిన ఎప్పుడూ వీళ్ళొకటి ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ ఉండేది, దవా అండ్ దువా, విచ్ ఈస్ ఈవెన్ అప్లికబుల్ టుడే. సో విత్ దిస్ ద కమాండర్స్ టూమ్, హకీమ్ టూమ్స్ మనకు ఒక ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది ముందుకి, ఎలా అయితే వాళ్ళు రెస్పెక్ట్ చేశారో. చూసిరు గదుల్లా గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ రాజుల వైభవం వాళ్ళ కోటలలోనే కాదు, వాళ్ళు కట్టిన సమాధులల్లో కూడా సజీవంగా కనిపిస్తుంది. మరి ఈ చారిత్రక కట్టడాల వెనకాల కేవలం శిల్పకళనే కాదుల్లా, గంతకన్నా గొప్పదైన రాజుల మానవత్వం కూడా ఉంది. ఏ రాజవంశంలో అయినా రాజులు రాణుల సమాధులు మాత్రమే ఒకచోట నిర్మిస్తారు, కానీ ఈయన్నేమో పనోళ్లకు కళాకారులకు కూడా గంతే గౌరవం దక్కింది. కోటల కొలువులు చేసే కొందరు ముఖ్య అనుచరులు, మత గురువులు మరియు ఉన్నతాధికారుల సమాధులు కూడా చిన్న గుమ్మటాల రూపంలో గట్టిపిచ్చిర్రు. ఇది వాళ్ళ దయాగుణంకు నిదర్శనం అని తెలంగాణ పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్గా పనిచేసిన డాక్టర్ జె కేదారేశ్వరి మేడం మాటలలో తెలుసుకున్నాం కదా. ఇగో గిది ఈ వారం తెలంగాణ వైభవం. వచ్చే వారం ఇంకొన్ని మంచి ముచ్చట్ల గురించి తెలుసుకుందాం. గప్పటిదాకా అందరికీ శనార్థులు, నమస్తే, ఆదాబ్.